ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వేదిక పైన అధికారులకు, ఆర్డీఓ గారికి, ఇక్కడికి విచ్చేసిన మహిళలకు, మా ఆటో సోదరులకు, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా ఆటో సోదరులు ఎందుకనంటే నేను కూడా మీలలో ఒకటి కలిసిపోయినట్టుగా ఉన్నాను. ఈరోజు ఇందాక ఆటో వెనకలు కూర్చోబెట్టినారు. వెనకలు కూర్చుంటే అంత అనిపించలేదు నాకు. డ్రైవింగ్ చేస్తేనే మీలో ఒకదాన్ని అవుతానని చెప్పి నేను కూడా ముందు సీటుకు వచ్చి డ్రైవింగ్ చేయడం జరిగింది. నేను డ్రైవింగ్ చేస్తున్నంతసేపు నాకు వీడియోలో కూడా చూసినాము, చేస్తున్నంతసేపు కూడా ఎన్నికలకు ముందు మీ అందరినీ కూడా మరి ఆటో యూనియన్ అందరినీ కూడా మాట్లాడి మీ అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడిన సంఘటన నాకు కూడా గుర్తు రావడం జరిగింది. ఎందుకంటే మాకు కూడా భయం వేసింది. చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్ ప్రయాణం మహిళలకు పెడతామన్నప్పుడు ఆటోలో డ్రైవర్లు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెడతారన్న ఆలోచన మా అందరిలో కూడా ఉన్నింది. అందుకే మొదట మీ అందరినీ కూడా పిలిపించి మాట్లాడి ఫస్ట్ మీ అందరికి ఒక భరోసా ఇచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి చాలా అభిప్రాయాలు తీసుకున్నాం. మీకు గుర్తుందో లేదో, ఆటో స్టాండ్స్ మీకు ఆలగడ్డలో పెట్టించడం కానీ, లేకపోతే స్పేర్ పార్ట్ల విషయంలో కానీ చాలా విషయాలు మనం డిస్కస్ చేస్తున్నాము. చేసిన తర్వాత కూడా ఈరోజు పథకాలు చేతికి అందుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు దసరా అన్నారు. దసరాకి ఈరోజు 4వ తారీఖుకి చెప్పిన మాట ప్రకారం ఆటో డ్రైవర్లందరూ బ్రహ్మాండంగా ఈరోజు ర్యాలీ తీసుకొని ఒక కుటుంబం లాగా అందరం కూడా కలిసి వచ్చి ఈరోజు ఆ పథకాలు మనం తీసుకోగలుగుతున్నామంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేసుకుంటూ, అంతేకాదు మీకు కేవలము 15,000 రూపాయలు ఏదో జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చినాడు, మేము 15,000 ఇచ్చి మేమే చాలా గొప్ప అని చెప్పి మీకు చెప్పట్లేదు. మీకు ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా రేట్లు తగ్గించడం జరిగింది. మీకు 15,000 రూపాయలు ఇందాక అన్న చెప్పినట్టుగా కూడా మీకు ఏదైతే ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ చేసుకోవడమే కాకుండా మీకు ఆర్థికంగా ప్రజలందరికీ, మీతో పాటు ప్రజలందరికీ కూడా ఆర్థికంగా సరుకులు, నిత్యావసర సరుకులు రేట్లు కూడా తగ్గించి ఈరోజు నెలకి మీరు దాదాపుగా 5,000 నుంచి 10,000 రూపాయలు డబ్బులు ఆదాయం చేసుకునే రకంగా ఈరోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు మన జీవితాలు అందరిలో కూడా మార్పు వస్తుందంటే దానికి కారణము ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గర్వంగా ఈరోజు మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో మరి 2,90,000 మందికి ఆటో డ్రైవర్లు నమోదు చేసుకుంటే 435 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. మరి ఆలగడ్డలో 1,244 మంది నమోదు చేసుకుంటే 1,96,00,000 రూపాయలు మన అందరి అకౌంట్లలో, మీ అందరి అకౌంట్లలో పడబోతుందని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా సంతోషంగా తెలియజేసుకుంటున్నాము. మరి ఏదైతే గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు కావచ్చు, లారీలు డ్రైవర్లు కావచ్చు, ఫైన్లు ఎక్కువ వేసేవాళ్ళు, అవునా కదా, ఫైన్ల పేర్లతో. మరి అంతేకాకుండా ఏదైతే మీరు గతంలో ఆటోలు కొనాలంటే 1,00,000 రూపాయల ఆటో అయితే మీకు ఇంకా దాని మీద అదనంగా ఒక 20,000, 10,000 ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఆ ఖర్చు లేదు. మీకు 1,00,000 రూపాయల ఆటో అంటే 1,00,000 రూపాయలే మీరు కట్టాల్సి వస్తుంది. అదనంగా 1 రూపాయి కూడా మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఇక్కడ ఉన్న ఆటో సోదరులందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. టూత్ పేస్ట్, టూత్ బ్రష్, సోపులు, షాంపూలు, పిల్లలు వాడే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్లు, పెన్సిల్, ఎరేజర్ల దగ్గర నుంచి టీవీలు, ఫ్రిడ్జ్లు అన్ని దాంట్లో కూడా రేటు తగ్గినాయని చెప్పి సందర్భంగా ఇక్కడున్న మహిళలందరూ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇవన్నీ తగ్గడం వల్ల ఏంటి మాకు అంటే మీకు నెలకి వచ్చే ఖర్చు తగ్గించి ఈరోజు మహిళలందరికీ, గతంలో నేను చెప్పినా మీకు గుర్తుందో లేదా, ఎన్నికలకి ముందు నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సరుకులు రేటు తగ్గిస్తామని చెప్పినామా లేదా? ఏమా మహిళలు తగ్గించినామా లేదా? తగ్గించినాం. దానివల్ల మీ కాళ్ళ మీద మీరు నిలబడమే కాకుండా ఒకరి మీద ఆధారపడకుండా మీరు దాచిపెట్టుకున్న డబ్బులు మీకే మీరు ఖర్చు పెట్టుకోవచ్చు.
బస్సులు ఎక్కాలంటే డబ్బు ఖర్చు, అది కూడా మీకు ఉచితం చేయడం జరిగింది. గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగిపోయినాయి, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. పిల్లల చదువులు ఒకరికే, ఎంతమంది పిల్లలు ఉంటే ఒకరికే గతంలో ఇవ్వడం జరిగింది డబ్బులు, కానీ ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా దేనికి చేస్తున్నామంటే మీకు భారం పడకూడదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర ప్రజలకి భారం ఉండకూడదు. ఎన్ని అప్పులున్నా ఎన్ని తప్పులు చేసినా గత ప్రభుత్వం వాళ్ళు అవన్నీ కూడా మనం మోద్దాం, మేము మోస్తాం.